చిన్న వచ్చింది, బ్రష్ వచ్చింది, కలర్ వచ్చింది. ఎట్లా మరి ఈ పెద్ద వర్షాలు నాకపోయే పిల్లు ఇవ్వలేరా? అజయ్ అన్నదిన తనటే పోయిండు, ఇవ్వలేరు. ఇంకా సంపద అల్లుడు లేడు, పనికి పోయిండు. మరి ఎట్లా ఏమన్నారు? మా అల్లుడు ఎన్నో కాలేజీ పోయిండు, ఎవరున్నారు? ప్రేమ ఎట్లా రాడు. ఎవరుంటాడు? డోలక్ గాడు ఉంటాడు ఇంటికాడ. వానికి ఫోన్ చేయాలి, వానికి ఫోన్ చేద్దాం ఇక. ఓకే. హలో, డోలా కట్టినవురా? అన్న ఇంటికాడ ఉన్నా అన్న. ఏం లేదు, ఒక చిన్న పని పడ్డది రేపటి గురించి. ఏంటి అన్న? ఏం లేదు రా, రేపు జనవరి 26 కదా, జనవరి. అవునా అన్న? ఇది గద్దెకు పెయింట్ వేయాలి. మన వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు ఇవ్వలేరు. సో నువ్వు వస్తే పెయింట్ వేద్దాం. మరి అత్తాను 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఎక్కడ చెప్పండి? మన అంబేద్కర్ బాగా రా, గద్దె కాడ పెయింట్ వేద్దాం. పైపుకు డబ్బులన్నీ పంపించారు కానీ ఇవ్వలేరు. చూస్తాను అదే వాళ్ళు వస్తా. నీకు ఫోన్ చేసిన అందుకే ఇక. సరే అన్న, అత్తానా. సరే 5 నిమిషాలు. సరే మంచిది, దా మరి తొందరరా. అత్తానన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. అన్న నమస్తే, చెప్తానే. మనలు ఎవరు రాడా మరి? వస్తారా? అత్త అన్నారు. నాకు అన్న పోయే పిల్లలు వాటే పోయారు, ఇవ్వలేరు. టక్కన గుర్తానికి ఫోన్ చేసిన టక్కన. అజయ్ కూడా అన్నదే వస్తాను అటే పోయిండు. సామాను. సరే మరి కలుపుదాం. బట్ ఓకే ఓకే అన్నాడు. తినచ్చినావా? తినచ్చు. ఓకే ఓకే. ముద్రాలు నువ్వు చేస్తాను. అన్న ఏందన్నా ఎప్పుడు చూసినా జెండా కాడ నువ్వే చేస్తావు. ఇది మనదే కదరా, ఇక జెండా ప్రోగ్రామ్ మనదే కాబట్టి ఎవరు వచ్చినా రాకుండా మనం చేయక తప్పదు కదా. చేయాలి. ఎవరు వచ్చినా రాకుండా నేనే మన ఊరికి పోయినా కానీ ఎవరో క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి చేయక తప్పదురా. యూత్ అంత ఉన్నారు కదా. యూత్ ఉన్నారు రా భయ్, బిజీ ఉంటారు. ఎవరి పనులలో బిజీ ఉంటుంది. ఇక మనం ఇంకా ఇంటి మాట ఉన్నాం కాబట్టి చేయక తప్పదు ఇక. అవును, సహాయపడు కొద్దిగా, నేను ఇట్లా చూసుకుంటా. సరే. దీని తర్వాత మంచిగా క్లీన్ చేయ మీద. అవుతాను ఇక. చెయ్యి. పెద్ద బ్రష్ ఉంటే మంచిగా ఉంటారా? పెద్ద బ్రష్ వీళ్ళు అప్పచెప్పారు కానీ పెద్ద బ్రష్ అప్పచెప్తే మస్తు ఉండే. ఇంకా అదే కానీ నా ఎండ బాగా కొడుతాను, దూపు అవుతాను. నీళ్ళ తగ్గుతుంది, వాటర్. అయిపోయింది రా భయ్య. ఇక దాని సంగతి చూద్దాం, పైపు సంగతి. తీసుకోదామా? తీసుకోవాలి సార్. పట్టుకోండి. అనుకోవాలి కింద పట్టుకో. పని కానీ చూసా అంతా క్లీన్ చేసినావా? చేయను, మంచిగా చేస్తాను క్లీన్. స్టార్ట్ అందరూ అంటారా మీ అన్న మస్తు ఎత్తారు పెయింట్, బాబన్న మస్తు ఎత్తారు అంటారు. ఏమన్నారా మరి? నన్ను అంటారు అందరు. మరి నీవేనా మరి చేస్తానా? సూపర్ అన్న. ఇంకేందన్నా అన్నింటిలో పనిలో ఫస్ట్ ఉన్నాను. అంతే. జెండా కప్పేసిన మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఇంకా టాంగట వరకు పదలేదు. మరి బాగా విన్నతాడు విన్నతలేడు. చేద్దాం ఇక నిలబడదు బాగున్నట్టు చూద్దాం.
అన్నా నువ్వు అనుకోని అరగంట అవుతుంది టైం కూడా ఎంత అవుతుంది మనవనే వెళ్తాం పట్టు చూడన్నా మనవనే వెళ్తాం పట్టు మనవనే వెళ్తాం పట్టు ఏమైందో బిజీపా నువ్వు అప్పుడు నువ్వు పోయితే అక్కడ బిజీపా నువ్వు బాగా లాడుకో చెప్పాను అవునా ఎందుకు అట్లే ఫోన్ వస్తా లేకపోతే అల్లం పెట్టి వస్తాడన్నా ఏమోరా భయ్ నాకు కూడా డౌటే ఇక కొద్దిగా చెట్టు ఇదే కొంటాం 26 కూడా మంచిది ఓకేనా भारत की
అంబేద్కర్ అన్నపూర్ణకాళి 3వ డివిజన్ అంబేద్కర్ కమిటీ కూడా బంధువులకు సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మీరు నన్ను సంపూర్ణంగా వదిలించి మీ యొక్క జీవంతో నన్ను గెలిపించినందుకు 5 సంవత్సరాల పరిపాలన చేసుకున్నందుకు సంపూర్ణంగా మీ అందరికీ పేరు పేరున శ్రేయస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. ఏ కార్పొరేట్ కూడా ఏ ప్రజాపతి కూడా 100% పనిచేయరు. మీకు ఇచ్చిన మాట ప్రకారంగా భవనం సంబంధించిన కమిటీకి సంబంధించిన 3 రోడ్లలో 2 రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగనే భవన నిర్మాణానికి కమ్యూటాల్ 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. కొన్ని రాజకీయాల కారణాల వల్ల ఈ యొక్క అంబేద్కర్ భవనం యొక్క నిర్మాణ పనులు లేట్ అయినాయి. త్వరలోనే ఈ 5 లక్షల రూపాయలతో భవనం నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగనే రామగుండం కార్పొరేషన్ మంజూరైన 100 కోట్ల నిధులలో మన డివిజన్ సంబంధించిన నిధులు మంజూరై ఉన్నాయి. నిన్న కూడా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారికి విన్నవించాను, తప్పకుండా చేయాలని కోరగా ఎమ్మెల్యే గారు స్పందించి త్వరలోనే అన్నపూర్ణకాలంలో 100 కోట్ల నిధులలో సీసీ రోడ్ నిర్మాణం, అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడానికి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కుల బంధు నమస్తే తెలియజేస్తున్నాను. ఏదైనా తప్పులున్నా కూడా నన్ను క్షమించండి. మీ అందరికీ అన్ని వేళ ఈ 10 ఉన్నా లేకున్నా ఇదానే ఉండాలని మీ మనస్ఫూర్తిగా శిరస్సు తెలియజేస్తున్నాను. సభ్యులందరికీ ఒక నిమిషం అందరూ ఒక మాట అందరూ అయితే దీనికి అందరూ ఇప్పుడు మనకు 5 లక్షలు మంజూరు అయినా అని చిన్న మా పాత కార్పొరేటర్ చెప్తున్నాడు. అవి కూడా ఇప్పుడు ఎవరైతే పదవులు ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఆ 5 లక్షల తోటి ఈ మన భవనం నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి. ఎందుకంటే మనం పొంది ఎవరికి మనం పోవాలి. ఆయన తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఆయన పిలిపిద్దాం, ఆయన ఆ ఎమ్మెల్యే వస్తాడు, పిలిపిద్దాం, మళ్ళీ చెప్తాం. అంతే తప్పలేదు. ఎందుకంటే దాన్ని కూడా మనందరం ముంగటి నుండి చేపించుకున్నాం.